హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు ఫ్యామిలీ. మేము సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. సో ఇదైతే ఎర్లీ మార్నింగ్ భోగి మంటలు వేశారండి. భోగి రోజు కింద అయితే నేనైతే ఊరు వెళ్ళలేదండి, అమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా. 4:30కి భోగి మంటలు అయితే వేశారు. పెద్ద పెద్ద కొమ్మల్ని తీసుకొచ్చి అయితే భోగి మంటలు వేశారండి. ఎక్కడ దొరికేయేమో కానీ వాళ్ళకి ఇక్కడ. మనం కూడా పాత వస్తువులు తీసుకెళ్దామని చెప్పి అయితే వుడ్ వర్క్ చేసినప్పుడు చెక్క ముక్కలు ఉన్నాయండి, అవైతే తీసుకెళ్ళి వేసామన్నమాట మేమైతే. ఇవి కొత్త ఒడ్డు వచ్చినాయండి. కొత్త ఒడ్డు కంకులు అయితే తీసుకొచ్చామండి, పండక్కి పెడదామని చెప్పి అయితే ఇంటి ముందల కొత్త ధాన్యాన్ని సంక్రాంతికి. సో నేను అంతకుముందు ఇంట్లోకి వచ్చిన ఫస్ట్లో కూడా ఒక వీడియోని పెట్టానండి. ఇదిగోండి, ఇవి అంతకుముందు కట్టాం కదా, పిచ్చుకలు వచ్చి అయితే తింటున్నాయి అన్నమాట. సో అది ఇంకా కొంచెం ఉన్నాయండి దానిలోనే. ఇంక ఇదైతే సపరేట్గా ముందుకు కడుతున్నాము. పిచ్చుకలు అయితే డైలీ వచ్చి అయితే తిని వెళ్తాయండి, బాగా అలవాటయ్యాయి అనమాట. కొంచెం వాటర్ అయితే పెడతాను కింద. ఇవైతే గూడు పెట్టుకుని పిల్లలను కూడా చేసాయండి మా గ్రిల్లోనే. అసలే రైతు బిడ్డలం కదా, కొత్త ధాన్యం రాకపోతే ఎలా అండి ఇంటికి. సంక్రాంతికి మా ఇంటికి కూడా కొత్త బియ్యం అయితే వచ్చేసాయి అనమాట. పట్టించుకుని అయితే తీసుకొచ్చుకున్నాము. ఇవైతే మాకు చాలా మంత్స్ అయితే వచ్చేస్తాయండి, పైన అయితే స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. కొన్ని అయితే బ్రౌన్ రైస్గా తెచ్చుకున్నామండి, కొన్ని అయితే సింగిల్ పాలిష్ రైస్గా తెచ్చుకున్నాం అనమాట. ఈ రైస్ బ్యాగ్స్ని సన్సైడ్ పైన అయితే ఇలాగ స్టోర్ చేసుకుంటున్నామండి. ఇదే మా కొత్త ధాన్యం అండి, దీంతోనే పండగ రోజు పాలైతే పొంగిస్తాం అన్నమాట. ఇంకా భోగి మంటలు అయిపోయిన తర్వాత అయితే పిల్లలు మా హస్బెండ్ అయితే పైకి వచ్చేసారండి. ఈలోపు అయితే నేను ఇల్లు ఊడ్చి తుడిచేసాను అనమాట, బయట కూడా కడిగేశాను. ఆ తర్వాత పిల్లలకి స్నానం చేయించేసి నేను కూడా చేసి అయితే ఇంకా పసుపు కుంకుమ పెడుతున్నానండి గుమ్మాలకి. బయట ముగ్గులు కూడా పెట్టేశాను ఆల్రెడీ. ప్రతి శుక్రవారం అయితే గడపలకి ఇలాగా పసుపు కుంకుమ అయితే పెడతానండి నేను కంపల్సరీ. గుమ్మాల పైన కలర్స్ ముగ్గులు వేయడం అది నాకు ఇష్టం ఉండదండి. ఇలాగ పసుపు రాసి బొట్టు పెట్టుకుంటేనే చాలా అందంగా అనిపిస్తుంది. గుమ్మానైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయితే అలంకరిస్తానండి, ఎప్పుడు ఒకేలాగా అయితే అలంకరించను. ఇదైతే గుమ్మం ముందు వేసిన ముగ్గు అండి, కలర్స్ వేస్తే తొక్కేస్తారని చెప్పి అయితే కలర్ చాక్ పీసులతోటి అలాగా దిద్దానమాట. ఇంక ఇక్కడైతే నేను గారెలు వేస్తున్నానండి. స్టవ్ అయితే కిందే ఉంచుకున్నాము, పిండి వంటలు చేశాం కదా, ఇంకా పైన పెట్టలేదన్నమాట, కొన్ని వంటలు ఉంటాయి అని చెప్పి అయితే. హాల్లోనే ఉందండి స్టవ్ అయితే, డైనింగ్ ఏరియాలో. సో ఇంక ఇక్కడైతే వంటలు చేసేస్తున్నాం అనమాట. కనుమ రోజు వరకు అయితే కిందే ఉంచేసామండి స్టవ్ని, తర్వాత అయితే కిచెన్లో పెట్టేసుకున్నాము. ఇక నా బ్లౌజ్ చూసారు కదండి, వర్క్ అయితే నేనే చేసుకున్నాను. తర్వాత పాలు పొంగించుకుని అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది భోగి రోజు వ్లాగ్ అనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా మధ్యాహ్నం ఆ టైంలో బయటకు వెళ్ళామండి షాపింగ్ కోసం. సో ఆ వీడియోని అయితే షేర్ చేస్తాను చూడండి. ఇంకా మేమైతే కూకట్పల్లిలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామండి. ఎక్కువ శాతం మేము అక్కడికి వెళ్తాం అనమాట. ఇక్కడైతే షాపింగ్ అయిపోయిందండి, ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము. ఇంటికి వెళ్ళాకైతే నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మధ్యలో గ్రేప్స్ తీసుకుంటున్నామండి. ఇవైతే కేజీ వచ్చేసి 70 రూపీస్. మా చిన్న పాపనైతే అమ్మా నాన్న దగ్గర వదిలైతే వెళ్ళామండి, పెద్ద పాపను తీసుకుని అయితే వెళ్ళామన్నమాట షాపింగ్కి. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంక రాగానే ఏం తీసుకున్నామో ఎగ్జిబిషన్ అయితే పెట్టాలి కదా, అమ్మకైతే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. ఇంక మా చిన్న పాప అయితే ఇక్కడ వీడియో తీస్తుంది. తన కోసం అయితే షర్ట్ తీసుకొచ్చానండి, తనకైతే నచ్చలేదు. ఇదైతే పెద్ద పాప షర్ట్ అనమాట, 125 రూపీస్. ఆఫర్లో ఉన్నాయండి. 4 షర్ట్స్ అయితే 500. చిన్న పాప కోటి, పెద్ద పాపకి అయితే 2 తీసుకున్నాను, సేమ్ వైటే. దానికి స్మైలీస్ వచ్చాయన్నమాట, దానికి నచ్చలేదు, అది ఎక్కడో పడేసింది, అదైతే కనిపించలేదు నాకు. ఇంకా నెక్స్ట్ అయితే ఇది శారీ తీసుకున్నాము. ఇదైతే పెద్దలకు పెట్టుకోవాలి కదండి, అందుకని అయితే శారీ తీసుకొచ్చాం అనమాట. ఇది లైట్ కలరు, కొంచెం క్రీమ్ కలర్ లాగా ఉంది, ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట బంచెస్ లాగా. ఇదైతే పళ్ళు ఇలా వచ్చింది. చాలా లైట్ వెయిట్గా ఉందండి శారీ అయితే, చూడగానే నచ్చిందనమాట.
బ్లౌజ్ పీస్ అయితే రన్నింగ్ కలరే అండి. చిన్న ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. చిన్నగా ఉంది డిజైన్ అయితే. శారీ మీద కొంచెం పెద్దగా ఉంది. శారీకి 2 వైపులా అయితే ఇలాగ బార్డర్ వచ్చిందనమాట. బాగుంది చూడడానికైతే. వీడియోలో కన్నా విడిగా బాగుందండి శారీ చూడటానికి. నెక్స్ట్ అయితే నేను నైటీస్ తీసుకున్నానండి. ఇదైతే డార్క్ బ్లూ కలర్ అండి. కెమెరాలో వేరేగా పడుతుంది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. బాగున్నాయి నైటీస్ కూడా. వర్క్ వచ్చింది ముందర నెక్కకైతే. స్టిఫ్గా ఉంది ఇది కూడా. కొంచెం సన్నగా లేస్ లాగా వచ్చింది బ్లూ కలర్. ఫ్రంట్ బటన్స్ వచ్చాయన్నమాట. సో సేమ్ అలాంటి మోడలే అనమాట ఇది కూడా. ఇది కూడా కెమెరాలో కన్నా విడిగానే బాగుంది. సెల్ఫ్ డిజైన్ ఉందన్నమాట నైటీకి. అదైతే కనిపించట్లేదు కెమెరాలో. ఆ రెండు అయితే సేమ్ మోడల్. ఇదైతే థర్డ్ నైటీ అండి. ఇది వేరే మోడల్. ఫ్రంట్ అయితే ఇలాగా మిర్రర్ వర్క్ లాగా వచ్చింది. ఇదైతే కలంకారం ప్రింట్ లాగా అనిపిస్తుంది. ఇది కూడా కాటన్ నైటీ అండి. చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇది ఒక లుంగి టవల్ అయితే తీసుకున్నాం పెద్దలకు పెట్టడానికి అని చెప్పి అయితే. అదండి మేము షాప్లో చేసిన షాపింగ్ అయితే. ఇది నేను పిల్లల కోసం మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. ఒక టాపు ప్యాంటు. ఇది షార్ట్ టాప్ అనమాట. ఇదైతే కాలర్ నెక్ అండి. ఇది చిన్న పాప డ్రెస్ అనమాట. కింద లేస్ వచ్చింది ఇలాగా. బాల్స్ లేస్ లాగా ఉంది కదా. ఇదైతే పెయింట్ అండి పైనుండి. డ్రెస్ క్వాలిటీ అయితే బాగుంది. పెయింటింగ్ కొన్ని రోజుల తర్వాత పోతుందేమో అని చెప్పి అయితే చూస్తున్నాను. ఇంకా హ్యాండ్స్కి అయితే ఇలాగే ట్యాజిల్స్ వచ్చాయండి థ్రెడ్ తోటి. మనం లాంగ్ హ్యాండ్స్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే షార్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ థ్రెడ్స్ పైకి కట్టుకోవచ్చు. ఫ్రంట్ అయితే హుక్స్ వచ్చాయి. ఓవరాల్గా డ్రెస్ అయితే చాలా బాగుంది. కింద అయితే ఇలాగ లేస్ లాగా వచ్చిందనమాట. ఇది ప్యాంట్ అండి. వైట్ మీద ప్రింట్ వచ్చింది. ధోతి టైప్ లాగా వచ్చింది ప్యాంట్ అయితే. ఎలాస్టిక్ వచ్చింది పైన. ఈ డ్రెస్ అయితే నాకు ఆఫర్లో బుక్ చేస్తే 500కి వచ్చిందండి. దీనికన్నా ముందు పెద్ద పాపకు తీసుకున్నాను. ఆ డ్రెస్ అయితే ఇంకా క్వాలిటీ బాగుంది. తన డ్రెస్ వీడియో అయితే తీయలేదండి. ఆ డ్రెస్ వచ్చేసి 600 పడిందనమాట పెద్ద పాపది. సో ఒక పిక్ అయితే ఉంది, అది యాడ్ చేస్తాను చూడండి. పండగ రోజు వేసుకున్నప్పుడు తీసిన పిక్ అనమాట ఇది. ఎవరి డ్రెస్ బాగుందో కామెంట్ చేయండి. పెద్ద పాప డ్రెస్ వచ్చేసి 600 పడిందనమాట. ఆఫర్లోనే 660 ఉంది. 600కి వచ్చిందండి. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. డ్రెస్ మెటీరియల్ అయితే నాకు పిక్లో అయితే కొంచెం డార్క్గా అనిపించిందండి. కొంచెం లైట్గా అనిపించింది అనమాట విడిగా చూడటానికి, ఫోటోలో చూడడానికి. కానీ బాగుందండి మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మెత్తగా అనిపించింది. కాటనే. దీనికి హ్యాంగింగ్స్ కూడా వచ్చాయన్నమాట నెక్కి. ప్యాంట్ క్లాత్ని ఇలా పెట్టి అయితే దీనికి కొంచెం హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారనమాట. ప్యాంట్ క్లాత్ కూడా బాగుంది. డిజైన్ వచ్చిందండి అలాగైతే. దుపటాకి 2 వైపులా బార్డర్ లాగా ఇచ్చాడు. నెక్స్ట్ ఇదైతే సింక్ స్ట్రైనర్ అండి. ఇది కూడా మీషోలో తీసుకున్నానండి. చాలా యూజ్ఫుల్ అనమాట. ఇదైతే మనకి సింక్ జామ్ అవ్వకుండా ఉంటుందండి. ఏది పడినా కానీ మనం హ్యాండ్ వాష్ చేసుకున్న చిన్న చిన్న పొరపాటున సింక్లో ఏదైనా పడినా కానీ, మనం మినపప్పు అలాంటివి కడిగినప్పుడు కానీ, టీ పొడి ఒక్కొక్కసారి మనం టీ గిన్నె వంపేస్తూ ఉంటామండి చూసుకోకుండా. అలాంటప్పుడు కానీ ఇవి స్ట్రెయిన్ చేస్తుంది. చాలా బాగుంటుందండి. యూజ్ఫుల్గా ఉందన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇది వచ్చేసి నాకు 110 రూపీస్ పడింది. నెక్స్ట్ అయితే ఇది ఇంకొక మెటీరియల్ అండి. నేను 2 మెటీరియల్స్ తీసుకున్నాను అనమాట. సో ఇదైతే ఇందాక తీసుకున్న దాని టైప్లానే ఉందండి డిజైన్ అయితే. కానీ కొంచెం వేరియేషన్ ఉందన్నమాట. కలర్ కూడా ఇది బాగుంది. కొంచెం డార్క్ కలర్ లాగా వచ్చిందనమాట. మీకు ఇందులో బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది కదండి, కానీ అది నేవీ కలరు, బ్లాక్ అయితే కాదు. సో వీడియోలో అయితే బ్లాక్గా కనిపిస్తుంది. నెక్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఇదైతే దుప్పటా అండి. దీనికి 4 సైడ్స్ బోర్డర్ అయితే వచ్చింది. ప్యాంట్ కూడా సేమ్ ఇదే కలర్లో ఉందండి. ప్లెయిన్గా వచ్చింది. కానీ నేను బుక్ చేసినప్పుడు అయితే ప్యాంటు డిజైన్ చూపించారనమాట పిక్లో అయితే. కానీ ఇదైతే ప్లెయిన్గా వచ్చింది. ఇంకా డ్రెస్ మెటీరియల్ కింద వైపు అయితే ఇలాగా డిజైన్ అయితే ఉందన్నమాట. సేమ్ మొత్తం ఒకటేనండి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ నెక్ వరకు డిజైన్ వచ్చింది అంతే. నేను బుక్ చేసినప్పుడు అయితే ఈ పింక్ ప్లేస్లో రెడ్ కలర్ ఉందండి. మెరూన్ కలర్ లాగా ఉంది. కానీ ఇదైతే పింక్ లాగా వచ్చింది. కానీ ఇది కూడా చాలా బాగుందండి డ్రెస్ మెటీరియల్ అయితే. ఇది వచ్చేసి నాకు 565 రూపీస్ పడింది. ఈ మెటీరియల్ అయితే నేను ఎప్పటి నుంచో చూస్తున్నానండి బుక్ చేద్దామని చెప్పి అయితే. ఇంకా ఆఫర్లో ఉన్నప్పుడైతే బుక్ చేసుకున్నాను. ఇంక లేదంటే అది 610 రూపీస్ 620 రూపీస్ ఉందన్నమాట విడిగా. సో ఇదైతే షాపింగ్కి వెళ్ళాం కదండి, అక్కడ పాపను తీసిన పిక్స్ అనమాట. ఇదండి ఇవాళ వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.